చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇంటికి 4 లక్షలు ఇస్తానని చెప్పాడు. గుర్తుండి ఉంటుంది అనుకుంటా, పేదలకైతే పాపం చాలా సంబరపడ్డారు. 4 లక్షల రూపాయలు ఇస్తున్నాడు చంద్రబాబు, మేము ఇల్లు కట్టుకుంటాము అని చెప్పి. కొద్ది రోజులు దాలిన తర్వాత అర్బన్లోనే 4 లక్షలు, గ్రామీణంలో ఎంతవరకు ఇవ్వాలనేటువంటి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి నాలుక మడత పెట్టాడు. మళ్ళీ పాట ఉంది, ఏదో సినిమా నాకు తెలియదు, ఇంత అన్నాడు అంత అన్నాడే గంగరాజు ముంతమావిడి పొండు అన్నాడే అన్నట్టుగా. ఇప్పుడు ఏమనాలంటే ఇంత అన్నాడు అంత అన్నాడే చంద్రబాబు మాయ మాటలు చెప్పి మోసపోయాడు, మాయలతో మోసం చేస్తాడే అని చెప్పిన మాట్లాడుకోవాలి. చంద్రబాబుని పాడుకోవాల్సినటువంటి పాట పాపం పేదలకు సంబంధించి ఇల్లు కట్టాల్సినటువంటి వాడు కట్టనీయకుండా నేను 4 లక్షలు ఇస్తా, అంత ఇస్తాను, ఇంత ఇస్తానని చెప్పి తీరా లాస్ట్కి వచ్చేటప్పటికి ఏంది, మేము 5 సంవత్సరాలు 6.5 సంవత్సరం క్రితం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 1,80,000 రూపాయలు ఇచ్చాడో ఆ 1,80,000 ఈరోజు కూలీలు పెరిగాయి, రేట్లు పెరిగాయి, సిమెంటు స్టీలు పెరిగింది, అయినా కూడా రేటు పెంచకుండా అదే రేటు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి రేటును మాత్రమే ఈరోజు కొనసాగించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి అర్బన్లో 2.5 లక్ష, 4 లక్షలు అని చెప్పి 2.5, రూరల్లో 2.5 లక్ష, 4 లక్షలు అని చెప్పి తర్వాత 2.5 అని చెప్పి ఇప్పుడు 1,80,000. ఈరోజు చంద్రబాబు నాయుడికి అమరావతి మీద ఉన్నటువంటి మోజు అమరావతికి ఇవ్వడం అనేటువంటి తప్ప, అమరావతి నిర్మాణం కావాలా, దానిలో నేను 5 ఎకరాల స్థలంలో ఇల్లు కట్టాలా, నాకు 4 పక్కల రోడ్డు ఉండాలా, నేను ఓ బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్ కట్టుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు తప్ప పేదవాడి ఇంటిని గురించి పేదవాడిని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేడు. అందుకనే కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినప్పుడు కూడా పేదవాడికి ఇల్లు నిర్మాణంలో అన్యాయం జరుగుతుందని చెప్పి నిలదీయలేక కేవలం వాళ్ళ అమరావతికి ఏదన్నా అప్పిస్తే దాన్ని తీసుకొని వచ్చి సంతృప్తిపడి అమరావతి నిర్మాణం చేయాలా, అమరావతి దేశంలో ప్రపంచ రాజధానిగా ఉండాలా, ఆ ప్రపంచ రాజధానిలో నేను రాజులాగా పరిపాలించాలా, నాకు ఒక రాజమహల్ లాగా ప్యాలెస్ ఉండాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప పాపం చెట్ల కింద ఉండి వానకు తడుస్తూ ఎండకు ఎండు ఉండేటువంటి వాడికి ఒక గూడు కల్పించాలి పేదవాడికి అనేటువంటి ఆలోచన పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి.